ప్రపంచమంతా ఇప్పుడు టీమ్ స్పిరిట్ మీద నడుస్తుంది. టీం అంతా ఒక ఫ్యామిలీలా కలిసికట్టుగా పనిచేస్తే సక్సెస్ చాలా సులువుగా వస్తుంది. ఫ్యామిలీలో ఉన్నట్లే టీంలో కూడా ఒకరికొకరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ అది ఆటలో కానీ పనిలో కానీ ప్రభావం చూపించకూడదు. ఈ సూత్రాన్ని టీమిండియా క్రికెటర్లు బాగా వంట పట్టించుకున్నారు. ఇందుకోసం వారు చేసిన ప్లాన్ టీం అంతా ఫ్యామిలీగా కలిసి ఉండటం కాదు, నిజంగానే ఫ్యామిలీతో కలిసి పోటీలకి హాజరవుతున్నారు. అందరి ఫ్యామిలీలు కలిసిమెలిసి ఉంటున్నాయి. ఇది వారిపై ఒత్తిడి తగ్గించడమే కాదు, ఫ్యామిలీ స్పిరిట్తో పోరాడే శక్తిని ఇస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చూసిన వాళ్లకు టీమిండియా క్రికెటర్ల ఫార్ములా అర్థమై ఉంటుంది. సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఓ మహిళ కాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె ఎవరో సూపర్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమి తల్లి. టీమిండియా క్రికెటర్ తల్లి ఎవ్వరికైనా తల్లే. నిజానికి చాలామంది క్రికెటర్లు భార్య పిల్లలతో వస్తారు. అయితే షమి తన భార్యతో వివాదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. అందుకే తల్లిని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు తీసుకొచ్చారు. కుమారుడు ఛాంపియన్ టీంలో ఎలా భాగమయ్యారో చూసి ఆ తల్లి సంతృప్తి పడ్డారు. అంతేకాదు, మిగతా క్రికెటర్లు తనని మాతృ సమానంగా చూడటం, ఆ తల్లిని తన తల్లిని అందరూ తమ తల్లి స్థాయిలో గౌరవించడం షమిని ఆనందపరిచిందని అనుకోవచ్చు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో వీడియో రవీంద్ర జడేజా భార్య పిల్లల వీడియో. కప్ అందుకున్న తర్వాత చీరకట్లో స్టేడియంలోకి వచ్చిన రవీంద్ర జడేజా భార్య భర్త వైపు అబ్బరంగా చూస్తున్న చూపు చూసి చాలామంది పెళ్లి కాని కుర్రాళ్లకు తమకు అలాంటి వైఫ్ రావాలని సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. కుమార్తెతో కలిసి వారు దిగిన ఫ్యామిలీ ఫోటో అద్భుతం అనుకోవచ్చు. ఇక రోహిత్ శర్మ భార్య రితికా శర్మ కుమార్తెలు టీమిండియా గెలుపు దగ్గరకు వచ్చే ప్రతి క్షణం ఆస్వాదించడం, కేరింతలు కొట్టడాన్ని కెమెరామెన్ ఎప్పుడూ చూపిస్తూనే ఉన్నారు. గెలిచిన తర్వాత వారి సందడి మరింత ప్రత్యేకం. రోహిత్ రితికలది గ్రౌండ్లో ఓ ప్రత్యేకమైన కెమిస్ట్రీ ఉంటుంది. రితిక స్టాండ్స్లో ఉన్న, రోహిత్ గ్రౌండ్లో ఉన్న వారి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతుంది. ఇక విరాట్ కోహ్లీ అనుష్క జంటల గురించి చెప్పాల్సిన పనే లేదు. వారి పిల్లలకి ప్రైవసీ ఇవ్వాలనుకుంటున్న వారు ఎప్పుడూ గ్రౌండ్కి తీసుకురారు, కానీ అనుష్క మాత్రం అస్సలు మిస్ కారు. అనుష్క సెలబ్రిటీ కావడంతో ఆమెపై ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సహజంగానే కోహ్లీ అనుష్క మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉంటారు. గెలుపు తర్వాత వారి ఉత్సాహం గురించి వీడియోలే చెబుతాయి. ఇలాంటి ఉత్సాహం ఫ్యామిలీ టీం అనేలా ఓ వైభవం ఇతర టీమ్స్కి ఉండదు. ఎందుకంటే చాలా జట్లలో ఆటగాళ్లు కుటుంబాన్నే తీసుకురారు. కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు అనుమతించవు, మరికొందరు తీసుకురారు. కానీ కుటుంబం వెంటుంటే మన బలం 1000 ఏనుగులంత పెరుగుతుందని, అది మన సంస్కృతి సంప్రదాయాలలో ఉన్న బలం అని BCCI నమ్ముతుంది. అందుకే టీమిండియా నిజమైన ఫ్యామిలీ టీం అనుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.